యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు గనుక, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు, ఇతడు ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో రాసి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరు? నిర్దోషి, పరిశుద్ధుడైన దేవుడాయన, పవిత్రుడైన దేవుడాయన, యథార్థమైన దేవుడాయన, ఏ పాపము లేని దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నాడు, నాలో పాపము ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అనే మాట. ప్రపంచంలో ఆ మాట మాట్లాడేది ఉన్నది, ప్రపంచంలో ఎవరు ఆ మాట మాట్లాడలేదు. ఎందుకంటే ధైర్యము, సాహసము ఎవరికి లేదు కాబట్టి. దే నో దే ఆర్ సిన్నర్స్. వాళ్ళకి తెలుసు వాళ్ళు పాపులని, ఏదో ఒక అపవిత్రతలో వాళ్ళు ఉన్నారని తెలుసు కాబట్టి సర్వ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా నేను పరిశుద్ధుడును అని చెప్పలేదు. కేవలము మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే ధైర్యంగా చెప్పిన మాట, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధుడే జీవించాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా.